పార్టీ పని అయిపోయిందని ప్రచారం ఆపండి. అందువల్లే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. ఇకపై భవిష్యత్ అంతా మనదే, మీరు మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతారు. ఇది విస్తృత స్థాయి సమావేశంలో గులాబీ బాస్ చేసిన కామెంట్. ఈ దిశగా బీఆర్ఎస్ శ్రేణుల్లో విశ్వాసం నింపేలా ప్రసంగించారు. ఆ పూర్తి వివరాలేంటి? హావ్ ఎ లుక్. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించారు. ఘనంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరపాలని నిర్ణయించారు. ఇందుకోసం పార్టీ కమిటీలను వేయనున్నారు. కమిటీలకు ఇన్ఛార్జిగా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు కేసీఆర్. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి 400 మంది కీలక నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేసేలా కేసీఆర్ దిశ నిర్దేశించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేసేలా వ్యూహరచన చేశారు. ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేయగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతినిధుల సభ నిర్వహించే యోచనలో ఉన్నారు కేసీఆర్. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని వ్యూహరచన చేస్తున్నారు గులాబీ దళపతి. ఉద్యమ పార్టీ ద్వారా మీ అందరికీ దక్కిందని, పార్టీ నాయకులకు త్వరలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, పార్టీలో సమూల మార్పులు చేస్తామని అన్నారు గులాబీ బాస్ కేసీఆర్. డీలిమిటేషన్తో తెలంగాణలో 160 స్థానాలవుతాయని, ఇందులో మహిళలకు 53 సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు కేసీఆర్. త్వరలో మహిళా అధ్యక్షురాలిని నియమిస్తామని, తెలంగాణ జాగృతి వారు ఏం చేస్తారో మహిళా విభాగం వారు అలాగే చేస్తారని అన్నారు కేసీఆర్. ఇక మైనార్టీల విషయంలో బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని, తమది సెక్యులర్ సిద్ధాంతమని స్పష్టం చేశారాయన. భవిష్యత్తులో పార్టీకి విజయం దక్కాలి, తద్వారా తెలంగాణకు అంతిమ విజయం లభించాలని సూచించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఏడాది పాటు ఉధృతంగా ఉద్యమాలు నిర్వహిస్తామని, నెలకు అంశం మీద పోరాడుతామని, ప్రతి జిల్లాలో 3 కమిటీలుంటాయని, రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు కేసీఆర్. పథకాలను చూసి కాంగ్రెస్ కి ఓటు వేశారని, కాంగ్రెస్ ఈ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి భవిష్యత్ మనదే అన్నారు గులాబీ దళపతి కేసీఆర్. అంతేకాదు పార్టీ నేతలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగానే మన పనైపోయిందని, మన పార్టీ లీడర్లే ప్రచారం చేశారని మండిపడ్డారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నిరాశతో పార్టీ మారారని, ఇలా ప్రచారం చేయటం సరికాదని హితవు పలికారు. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడాలని సూచించిన కేసీఆర్ 100% మళ్లీ మనమే వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పార్టీ నేతలు పనిచేయాలని, ఏప్రిల్ 10 నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు కానుందని, ప్రతి జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెడతామని అన్నారు కేసీఆర్. ఏప్రిల్ 10న సన్నాహక సమావేశం నిర్వహించి పార్టీ ప్లీనరీ సమావేశాలపై చర్చిస్తామని, గ్రామస్థాయి నుంచి కమిటీలు వేసి మండలంలో కోఆర్డినేషన్ కోసం మరో 3 కమిటీలు, నియోజకవర్గ స్థాయిలో 3 కమిటీలు వేస్తామని ప్రకటించారు గులాబీ అధినేత కేసీఆర్. మళ్లీ మనదే అధికారమని, మీరే ఎమ్మెల్యేలవుతారని పార్టీ ప్రస్థానంతో పాటు పలు కష్ట నష్టాలను సైతం వివరించారు కేసీఆర్. టీడీపీ ఎన్టీఆర్ కాలం నాటి పరిస్థితుల నుంచి నేటి వరకు చరిత్రను తిరగేసి యువ నేతలనుద్దేశించి ప్రత్యేకంగా వివరించారు గులాబీ బాస్ కేసీఆర్. భవిష్యత్ మీదేనంటూ వారిని ఉత్సాహపరిచారు.